ఏదైతే మనం డెవలప్మెంట్ వైజ్ తీసుకుంటే మొన్న సెషన్ లో ఉన్నప్పుడు అధికారులందరినీ నేషనల్ అధికారులందరినీ పిలిచి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే హైవేలో అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 6 లైన్ లేదు, మధ్యలో కూడా అంత పాత రోడ్లు కాబట్టి రోడ్ క్రాసింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ప్రయాణం ఆలస్యం అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 160 కిలోమీటర్ల స్పీడ్ యావరేజ్ మెయింటైన్ చేయాలంటున్నారో దానికి అనుగుణంగా శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ మంత్ లోనే టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే దానికి అన్ని అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 6 లైన్ వస్తుందో ఆ 6 లైన్ లో ఎక్కడ కూడా 1 సెకండ్ కూడా వెహికల్ స్టాప్ కాకుండా స్లో కాకుండా కూడా, ఎందుకంటే ఎక్కడైనా క్రాసింగ్స్ ఉన్నా అండర్ పాస్లు ఓవర్ పాస్లు వస్తున్నాయి. అలాగే ఎక్కడైతే టౌన్స్ లో ఉందో అక్కడ సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి. మనం ముఖ్యంగా అనకాపల్లికి కూడా టౌన్ లో కూడా మొత్తం సర్వీస్ రోడ్ ఇవ్వాలని చెప్పేసి అడగడం, అది కూడా శాంక్షన్ కావడం. ఇంకొకటి ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్ కు దీనికి ఒక ప్యారలల్